హలో మేడం, లైటింగ్ వాయిస్ అది బాగానే వస్తుందా? ఇస్ ఎవ్రీథింగ్ గుడ్ టు గో? యా. Everything is fine. Super. చాలా రోజులు కలుసుకుందాం. యూట్యూబ్ లో చాలా చక్కగా ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు, ఇంటర్వ్యూలు దంచేస్తున్నారు. వినిపించట్లేదు. మీ అందరి ఆశీర్వాదం అంటున్నాం. మిమ్మల్ని ఫాలో అయిపోవడమే మేము కూడా. మొన్నెప్పుడు బ్యాక్ సైడ్ ఒక మంచి ఇది పెట్టారే, చాలా బాగుంది. ఎస్, అంటే నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ చాలా వాల్ టెపెస్ట్రీస్ అది తెప్పించుకున్నాను. ఓన్లీ ఎస్పెషలీ ఫర్ ఐ వాంట్ టు మేక్ గివ్ దట్ ఎథనిక్ లుక్ అన్నమాట. చాలా బాగుంది. ఈ రోజు కూడా అలా వస్తారేమో అనుకున్నా. ఈ రోజు అంటే టు బీ ఫ్రాంక్ కొంచెం లోగా ఉంది, అవన్నీ అరేంజ్ చేసే ఇది లేదన్నమాట. మీరు చెప్పంగానే అడగంగానే యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు చూసే ఉంటాను, నేను ఈ మధ్య ఏమీ వీడియోస్ చేయట్లే. ఏమి బాగాలేదా? అంటే కొంచెం అంటే మనకి ఆ లో ఫేజెస్ కూడా ఉంటాయి కదా, సో ఆ రకంగా ఐ వాంట్ టు రెస్ట్ మోర్ యాక్చువల్లీ. సో బట్ ఇఫ్ ఎనీవన్ ఈస్ ఆస్కింగ్ ఐఎమ్ డెఫినెట్లీ డూయింగ్ ఇట్. స్టార్ట్ చేద్దాము, మనకి టైం అయ్యి వచ్చింది. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం మేడం. మీరు ఏమైనా మ్యూజిక్ ఉంటే ప్లే చేయండి, అంటే ఇనిషియేషన్. సార్ ప్లీజ్ మ్యూజిక్ ఒకటి పెట్టారా? ఒక 5 minutes లోగా స్పీకర్ కూడా వచ్చేస్తారు, గెస్ట్ కూడా వచ్చేస్తారు. చక్కగా ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాము. దాని తర్వాత మన స్పీకర్ రెడీగా ఉన్నారు, అలానే గెస్ట్ కూడా వచ్చేస్తున్నారు. మనం నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తాం. జస్ట్ ఒక 5 minutes మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. మెడిటేషన్ ధ్యానం చేద్దాం. అది చక్కగా కళ్ళు మూసుకొని కేవలం శ్వాసను గమనించండి. శ్వాసను గమనించండి.
లాస్ట్ 1 minute చక్కగా చిన్నగా జరిగే శ్వాసను గమనిస్తూ కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. ఓకే ప్లీజ్ అందరూ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా ఓపెన్ చేయండి. ప్లీజ్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మనకి ఇప్పుడు గెస్ట్ అండ్ స్పీకర్ కూడా మన మధ్యలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ప్రమిళ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ సార్ నమస్తే. నమస్తే సార్. అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని ఇన్వైట్ చేసుకోవడం విశాఖ ప్లైడియన్స్ అండ్ ఇక్కడ ఉండే ఆత్మీయులందరి తరపు నుంచి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం సార్. మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్వర్ణమాల పత్రి అమ్మకి 1,000 కోట్ల ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉండే ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. గెస్ట్ అండ్ స్పీకర్ కి కూడా నా యొక్క ప్రణామాలు. సార్ మన స్పీకర్ గెస్ట్ యొక్క ప్రోమో ప్లీజ్. హలో సార్. Thank you, Chairman, for the privilege. Ladies and gentlemen, I am introduced when being assigned to introduce the chief guest of honor of this time function. He is a businessman profession and has become a leader by passion. He did his post-graduation BL in Visakhapatnam. He started his career by helping to his father and started business and owned in 1989 by name Sri Balaji Chemicals, and in 2002 he started a hotel by name Vishnu Residency. He received many appreciations as quality chemical shop at Vizag by several industries and corporate companies. He was introduced to Junior Chamber Movement at Visakhapatnam in 2004 and taken oath as a member of JCI Walter through the hands of past National President J.C. Vaman Kumar. He served as Director, Vice President, Project Chairman for several projects, Secretary in 2007 and LOM President in 2008. He done 171 projects in his presidential year. He won outstanding special projects at national level, attended World Conference in 2008. He received Best Social Service Award from Mother Teresa Welfare Organization and received appreciations from Police Department and media, attended officers training seminar in 2009 at Fraser and selected as outstanding participant. He served as Zone Vice President in the year 2010 for Zone 4 and he was the first positive ZVP in JCI India in both halves. In 2011, he elected as Zone President at Gudivada and he was the first Zone President in JCI India in second half. He got married JC Madhavi and blessed with 2 sons, Kashyap and Dhanush. He is none other than our past Zone President JCI Center D. Satish Kumar. Thank you, sir. Thank you. Namaste. సార్ ఈ యొక్క
ఆత్మీయ సందేశం కావాలని ఇక్కడ ఆత్మీయులందరూ ఎదురు చూస్తున్నారు సార్. ఈ యొక్క మెసేజ్ Hello. Sir. Audible? Yes, yes sir. sir, yes. Hello. Yeah, okay, sir. Dear brothers and sisters, very good evening to you all. First of all, I should congratulate the team who is working for this 40 days digital meditation sessions. Hope you all watching daily and getting benefits of the session. I think today 50% of the sessions are completed. Am I right, madam? Today's Yes, topic sir. is really, yes. Today's topic is really very important topic, I think. ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుండి డిఫరెంట్ స్టేజ్ల్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వస్తుంది. కొంతమంది ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలియక బాధపడుతుంటారు. అది ప్రతి ఇంట్లో జరిగేదే. అలాంటి వారికి నిజంగా ఇలాంటి సెషన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సెషన్స్ ఇలాంటి టైంలో ఇంత చక్కగా మనసు పెట్టి కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు మీ టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రెసిడెంట్ గారు, ఆల్ ది టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ఇంపార్టెంట్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ ఈ ప్రెజెన్స్ లో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా చక్కటి, తక్కువగా, చాలా సూక్ష్మంగా మీ యొక్క మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ రోజు స్పీకర్ కూడా మన మధ్యలో ఉన్నారు. మీరు మాతో ఉండి మెడిటేషన్ చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సార్, స్పీకర్ యొక్క ఇంట్రో. Okay, madam. మన శరీరంలో వచ్చే రుగ్మతలన్నీ కూడా మన ఆలోచనల ద్వారా మనం స్వయంగా సృష్టించుకున్నవే. మన అంతర్గత ఆలోచనలకు అద్దం పట్టే మన శరీరం నిరంతరం మనకు ఇందుకు సంబంధించిన సంకేతాలను అందిస్తూనే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటకి, ఆలోచించే ప్రతి ఆలోచనకు మన శరీరంలోని ప్రతి కణం కూడా స్పందిస్తూనే ఉంటుంది. కనుక నిరంతరం మనం మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన ముఖ కవలికలు ప్రతిబింబిస్తూ మనకు ఆరోగ్యం లేదా అనారోగ్యం అన్నవి సృష్టిస్తూనే ఉంటాయి. మరి ఈరోజు చక్కగా ముఖ్యంగా లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, పీసీఓడి, ఇలా రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన ప్రాబ్లమ్స్ కోసం అవేర్నెస్ సెషన్ తీసుకోవటానికి మన ముందుకి ప్రమలాజ్యోతి గారు వచ్చారు. ఈమె 1998లోనే మెడిటేషన్ అనే పాత్రలోకి వచ్చి అప్పటి నుంచి కూడా ఎంతో సర్వీస్ చేస్తూ తనకి తెలిసింది అందరికీ స్ప్రెడ్ చేస్తూ మరి ఒక చక్కటి ఎంఎన్సి కంపెనీలో కూడా తను ఒక 7 years జాబ్ చేసి దాని తర్వాత కంప్లీట్గా స్పిరిచువల్ సర్వీస్లోనే ప్రజెంట్ ఉన్నారు. మరి ఆమె కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రమలాజ్యోతి ఈజ్ ఎ స్పిరిచువల్ హీలర్, కోచ్, స్పీకర్ అండ్ ఫెసిలిటేటర్, founder of Rainbow Sea Spirits, a holistic wellness of body, mind and soul. She conducted various workshops and programs on holistic wellness and women health in India and abroad. Launched YouTube channel through which promoting spiritual and natural lifestyles. Thank you Pramila garu. మీరు చాలా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఆత్మ సౌందర్యం కళాక్షేత్రంలో కూడా ఎన్నో కాలేజీలకి మనం ఇద్దరం కలిసి చేయటం, ఎన్నో పిల్లలకి ఒక అవేర్నెస్ సర్వీసెస్ మీరు ఇచ్చారు.
అలాగే చాలా స్కూల్ పిల్లలకి, కాలేజీలకి, అలాగే హౌస్ వైఫ్స్ 3 సెషన్స్ ఇన్ ఏ మంత్, ఎవ్రీ మంత్ కూడా మనం ఈ సెషన్స్ కండక్ట్ చేశాము. అందువల్ల మీరు చాలామందికి, ముఖ్యంగా ఆత్మ సౌందర్యం ఇన్నర్ బ్యూటీ క్లయింట్స్కి మీరు ఎంతో పరిచయస్తులు. మళ్ళీ మీకు ఈ ఇన్నర్ బ్యూటీ, అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీదకి మిమ్మల్ని స్వాగతించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీ యొక్క నాలెడ్జ్ ప్రతి ఒక్క లేడీస్కి ఎంతో అవసరం. మరి మీరు అది అందిస్తారని విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి మీకు స్వాగతించుకుంటూ, ఇక్కడ ఉండే ఆత్మీయులందరి తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రమిళ జ్యోతి. నమస్తే. వెల్కమ్ ప్రమిళ గారు, వెల్కమ్. నమస్తే. ఎక్సలెంట్ గా ఉంది మేడం. నా గురించి నేను చూసుకోవాలి అంటే ద వర్క్ విచ్ వీ హ్యావ్ డన్ అంత చక్కగా చూపించారు ఇన్ ఏ షార్ట్ అండ్ క్రిస్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ నమస్కారం అండి. సో ఎక్కువగా ఇంకా ఆల్రెడీ పరిచయం చేశారు, ఇంకా అందరికి గ్రీటింగ్స్ అయినాయి. సో మనం టాపిక్ లోకి వెళ్దాం అనేది మేబీ దట్ వుడ్ బి ద రైట్ థింగ్. ఏమంటారు మేడం? ష్యూర్. సో టాపిక్ ఏంటంటే ఎస్పెషల్లీ విమెన్ హెల్త్ గురించి, విమెన్ వెల్ బీయింగ్ గురించి అండ్ విమెన్ హోలిస్టిక్ వెల్నెస్ వీటి గురించి మనం ఈరోజు టాపిక్. ఎస్పెషల్లీ విమెన్ అనగానే ఏంటనంటే వస్తుంది డెఫినెట్లీ మనకి వాళ్ళు పుట్టిన తర్వాత అక్కడే మనకి అమ్మాయా అబ్బాయా, అమ్మాయి అంటే ఒకలాంటి పర్సెప్షన్, అబ్బాయి అంటే ఒకలాంటి పర్సెప్షన్. అంటే అది సో న్యాచురల్ ఇట్ ఈస్. మనం ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్స్లోని అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, అందరూ ఒకటే. నో, దట్స్ నాట్ ద థింగ్. అంటే మేబీ ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, బట్ బోత్ ఆర్ నాట్ ద సేమ్ యాక్చువల్లీ. అవి ఏంటి, వీళ్ళ స్పెసిఫికేషన్స్ ఏంటి, వీళ్ళ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో విమెన్ ఏంటంటే రకరకాల సైకిల్స్ నుంచి త్రూ అవుతూ ఉంటారు అన్నమాట. ఆ సైకిల్స్ నుంచి అంటే డిఫరెంట్ ఫేజెస్ నుంచి వాళ్ళు రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్, ఎంటైర్ లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుట్టిన తర్వాత ఒక యంగ్ ఏజ్లో ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లోని ప్యూబర్టీ ఆర్ అడాల్సెన్స్ అండ్ మెన్స్ట్రేషన్, ఈ పీరియడ్స్ అనేది ఒక 10 years నుంచి ఆర్ 10 to 13 yearsలో స్టార్ట్ అవుతుంది. లేటర్ ఏంటనంటే ఈ రోజుల్లో ఒకప్పుడు ఏంటంటే వేరే ఉంటుంది. ఇప్పుడు కెరియర్లోని అంటే చదువుకోవడం, జాబ్, కెరియర్ పాత్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా ఇంకా లైఫ్ అంటే అటు కెరియర్ లేకపోతే ఇటు మళ్ళీ ఈ లైఫ్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అండ్ లైక్ చిల్డ్రన్, వీళ్ళందరినీ అంటే దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విచ్ విమెన్ కి యొక్క డెలివరబుల్స్ అంటే విమెన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఈ సొసైటీలో చాలా ఎక్కువ అన్నమాట. అది కూడా వేరీడ్గా ఉంటాయి, ఒకలాగే ఉండదు, డిఫరెంట్ ఫేజెస్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే పిల్లల్ని కన్నాక పిల్లల్ని చూసుకోవడం, పెంచుకోవడం అదంతా అయినాక మళ్ళీ తర్వాత ఫైనల్లీ మోనోపాజ్ అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు 60 years వస్తున్నాయి, ఇప్పుడేమో ఈవెన్ 30, 35, 40 years కూడా అట్లా వస్తుంది అనమాట ఈ మోనోపాజ్. సో ఇన్ని డిఫరెంట్ సైకిల్స్ని మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా, దాన్ని నిజంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నామా? అసలు ఆ న్యాచురల్ సైకిల్స్ అంటే ఈ యూనివర్స్ ఆర్ గాడ్ అనొచ్చు, యూనివర్స్ అనొచ్చు, లేకపోతే ఈ క్రియేషన్ అనొచ్చు, అది ఇచ్చిన ఆ నేచర్ని మనం ఒక విమెన్ దీంట్లో పెట్టారు ఆల్రెడీ, ఒక ఆడవాళ్ళ యొక్క మెన్స్ట్రల్ ప్రాసెస్లో పెట్టారు. దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం, దాని వరకు మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెయిన్స్ రావడము, లేకపోతే ప్రాపర్గా కంఫర్టబుల్గా లేకపోవడం, లేకపోతే దాని గురించి అవగాహన లేకపోవడము, తర్వాత ఏంటంటే ఈ పీసీఓడి అని, పీసీఓఎస్ అని, రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం, వచ్చినా కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే
పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం, లేకపోతే కొంతమంది కావాలని వాళ్ళ కెరియర్స్లో కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అదే సౌందర్య ఫ్యాక్టర్స్ కావచ్చు, కుడ్ బి ఎనీ రీజన్స్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే పిల్లలు అనేది దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు. పోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ ఊరుకుంటుందా? నువ్వు అప్పుడేమో కాదనుకున్నావు, ఇప్పుడు రమ్మంటే వస్తుందా? ఇంకంతే, నువ్వు ఇట్లానే ఉండాల్సిందే. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే టెక్నాలజీ పెరిగి ఈ ఆర్టిఫిషియల్, ఈ ఐవీఎఫ్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ అప్పుడు కూడా పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దోస్ థింగ్స్. అంటే ఎంత ప్రెషర్ ఉంటుందని అంటే ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ వెంటనే పిల్లలు కనవాల్సిందే. పిల్లలు కనకపోతే దట్ ఈస్ సంథింగ్ రాంగ్ అన్న ఒక నోషన్ సొసైటీలో ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు ఏంటంటే ఎంత సివియర్ మెథడ్స్ అయినా వాళ్ళు రెడీగా ఉంటున్నారు ఈ రోజుల్లో. ఈ బేస్ చేసుకొని కొన్ని మూవీస్ కూడా వచ్చినాయి, మనం చూస్తాం. సో ఇంత అయిన తర్వాత కొన్ని మొనోపోజ్ అంటే ఎండింగ్ అంటే ఒక 50-60 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా కొంచెం రిలాక్స్డ్గా ఉంటున్నారా? మొనోపోజ్ అయిపోయింది, ఇంకా పీరియడ్స్ రావు, ఓకే క్లియర్. ఇప్పుడు మన హాస్పిటల్స్లో చూస్తే ఏంటంటే 60 ఇయర్స్ అయిపోయి మొనోపోజ్ అయిపోయి పీరియడ్స్ అంటే క్లియర్ అయిపోయినా కూడా వాళ్ళు 60-70 ఇయర్స్ వాళ్ళకి కూడా మళ్ళీ దే స్టార్టెడ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ మళ్ళీ బ్లీడ్ అవడము, ఇట్లాంటివన్నీ మనం వెరీ కామన్గా చూస్తాం. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాలి, మనం అర్థం చేసుకోవాలి అని అంటే డెఫినెట్లీ ఒక మెడికల్ టర్మినాలజీ అనేది ఉంటుంది, డెఫినెట్లీ మనకి ఉపయోగపడుతుంది. బట్ దాంతోపాటు కొన్ని స్పిరిచువల్ వర్షన్స్, అలానే దాంతోపాటు మనకి కొంత ఏన్షియంట్ పద్ధతులు అనేవి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం స్లైడ్ షేరింగ్ చేస్తాను. మీకు కనిపిస్తుందేమో చెప్పండి మేడం. కనిపిస్తుంది, బాగుంది, నైస్. గుడ్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కంప్లీట్గా అంటే మెన్స్ట్రల్ ప్రాసెస్ అది ఒక టీనేజ్ పిల్లల నుంచి ఒక ఓల్డ్ ఏజ్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే 60 ఇయర్స్ 70 ఇయర్స్ మాకేం సంబంధం అమ్మ ఇప్పుడు అయిపోయింది కదా అని అంటారు. లేదు, ఫ్యామిలీలోని మనకి ఎవరో ఒకరు ఉంటారు, మన పిల్లలు అంటే వాళ్ళ పిల్లలను, కోడళ్ళను, లేకపోతే ఇంకా అప్పుడే యంగ్ జనరేషన్ టీనేజ్ అమ్మాయిలను ఇట్లా తెలుసుకోవడం వల్ల ఏంటని అంటే వాళ్ళకి కూడా ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ అనేవి హ్యాండిల్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వెల్నెస్ ని కూడా క్రియేట్ చేయడానికి అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు చెప్పాలంటే మనకి అంటే మనం కేవలం బాడీని మాత్రమే అర్థం చేసుకుంటాం. ఓకే, బాడీలోని హార్మోన్స్ వస్తున్నాయి, బాడీలోని ఏదో చేంజెస్ జరుగుతుంది, బాడీలోని ఎగ్ రిలీజ్ అవుతుంది, లేకపోతే పీసీఓడి అని అంటే ఓవరీస్లోని ఏవో టిస్టులు ఉన్నాయి ఇట్లా. కానీ ఇట్లన్నిటికీ కారణాలు ఏంటి అని అంటే ఉత్తి బాడీ మాత్రమే కాదు, మన యొక్క ఎంటైర్ ఇది చూసుకున్నంటే లేయర్స్లో ఉంటుంది అనమాట. కాంపోనెంట్స్ అంటే మనం బాడీ, మైండ్, ఇమోషన్స్ అండ్ ఇవన్నీ కలిపితే మన యొక్క సోల్, ఒక ఆత్మ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కాంబినేషన్ అంటే మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లాగా పర్ఫామ్ చేస్తుంది అని అంటే మన ఆలోచనలు బట్టి, మన యొక్క స్వభావం బట్టి, మన యొక్క బిహేవియర్ని బట్టి, మన యొక్క ఇమోషన్స్ని బట్టి, అలాగే మనం ఈ యొక్క మనకి ఈ ఆత్మ ప్రయాణం అనేది కూడా ఒకటి ఉంటుంది.
అంటే ప్రీవియస్ జన్మ అని చెప్పి, ఈ జన్మలోనని చెప్పి, లేకపోతే ఈ ప్రోగ్రెస్, ఈ ఎవల్యూషన్ అనేది ఈ ఆత్మపరంగా కూడా జరుగుతుంది. సో ఈ అన్ని కాంబినేషన్లు మనం కన్సిడర్ చేస్తేనే మనం ఏదైనా ఇష్యూ, అంటే ఎలాంటి ఇష్యూ కన్నా మనం సొల్యూషన్స్ వెతకడానికి జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఉత్తి ప్రాబ్లమ్సే కదా, యాక్చువల్లీ ఈ మెన్స్ట్రల్ ప్రాసెస్ అనేది మనం ఒక ప్రాబ్లం లాగా చూస్తున్నాం, కానీ యాక్చువల్లీ అది ఒక ఫీమేల్కి ఇవ్వబడిన ఒక గ్రేట్ వరం అన్నమాట. అది ప్రాపర్గా అదొక ప్రాసెస్లో ఉంటుంది, అదొక సైకిల్లో ఉంటుంది. ఆ సైకిల్ని మనం ఫాలో అవ్వట్లేదు. ఆ ఫాలో అవ్వట్లేదు అని అంటే దానికి మనం అవగాహన లేదు. మనం ఏమనుకుంటున్నాం, కేవలం ఈ భౌతిక శరీరం అని మాత్రమే అనుకుంటున్నాం. కాదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మనకు ఓన్లీ భౌతిక శరీరాన్ని బట్టే మనం మందులు ఇస్తారు. దట్ ఈస్ గుడ్. బట్ ఇంకా ఉన్నది, ఇంకా అంటే ఒక 10% 20% మనం వీఆర్ డూయింగ్ ఇట్. బట్ దర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ వీఆర్ నాట్ కన్సిడరింగ్. సో ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడే మనకి బెటర్మెంట్ ఆఫ్ లైఫ్, వెల్ బీయింగ్ కానీ హెల్త్ కానీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ రకమైన విషయం అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ చాలానే ఉంది. అలానే ఈ రోజుల్లో లైఫ్ స్టైల్స్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు అంటే మన పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ కానీ వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈరోజు తిన్నామా, ఉన్నామా, ఒక ఇల్లు ఉందా, ఈ రకంగానే ఉండేది. రాను రాను ఏంటంటే లైఫ్ స్టైల్లోని ఇంప్రూవ్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. లేదు, మనము కూడా మంచిగా ఉండాలి, మనం మంచి జాబ్ చేయాలి, సొసైటీలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఏదైనా చేయాలి అనేది అలాగా రావడం మొదలెట్టింది. తర్వాత ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఆ యొక్క లైఫ్ స్టైల్ యొక్క హైరార్కీ పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఎంత సంపాదించాను, నేను ఎంత సాధించాను, లేకపోతే పక్కల కన్నా ఈ కంపారిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా ఏదో చెప్పాలని అంటే నన్ను అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారా, నన్ను అందరూ లవ్ చేస్తున్నారా, నేను ఎంతవరకు నాకు సమాజంలో ఒక మంచి పేరు ఉంది, నేను అందరిలో మంచి అనిపించుకోవాలి, లేకపోతే ఈ రకమైన ఇమోషనల్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. ఒకప్పుడు అంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఆ రకంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఎనర్జీలోని, ఎనర్జీ లేయర్స్లోని జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మన మైండ్లో జరుగుతుంది, మన బాడీలో జరుగుతుంది, మన ఎమోషన్స్లో జరుగుతుంది, అలానే మన సోల్లో కూడా జరుగుతుంది అనమాట. ఈ రకమైన ఇంప్రూవ్మెంట్స్, చేంజెస్ అవన్నీ మనం గమనించుకోవాలి. మనకి వెల్నెస్ కావాలని అంటే ఇలాంటివన్నీ జస్ట్ ఇన్పుట్స్ నేను ఇస్తున్నాను లేదనమాట. ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల ఇది అంతా 1 hourలో మనకి కంప్లీట్గా సెషన్ చేయగలుగుతామా లేదో అనేది పక్కన పెడితే అట్లీస్ట్ సమ్ ట్రిగరెన్స్ అంటే ఈ రకంగా ఉంటుంది అనే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ మటుకు మనం ఈ సెషన్లో చేయగలుగుతాం. ఐఎమ్ ట్రైంగ్ టు డూ దాట్. అంటే ఈ రకమైన ఒక వర్షన్ ఉంది, ఈ రకమైన ఒక ప్రాసెస్ ఉంది, ఈ రకమైన ఇది ఉంది అనేది బేసిక్ ఒక డెమో సెషన్ లాగా చేస్తే సచ్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అండ్ దే దెమ్సెల్ఫ్ విల్ కమ్ అప్. ఏంటి, ఎలాగా, ఏంటి అనేది ఒక రకమైన అవేర్నెస్ కూడా కలుగుతుంది. సో ఈ అన్ని బేస్ చేసుకునే మన చక్రా సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ఈ చక్రా సిస్టమ్ ద్వారానే మన యొక్క వెల్నెస్ అనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కంప్లీట్గా. సో అలానే ఇప్పుడు మనం ఫీమేల్ అనేసి చెప్తున్నాం కదా, ఈ ఫీమేల్ చాలా ఎనర్జీ ఉంటుంది, వాళ్ళు శక్తిమంతులు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, చాలా వాళ్ళు అనుకుంటే ఏవైనా సాధించగలుగుతారు అని చెప్తారు. కరెక్టే, ఎగ్జాక్ట్లీ. ఆ ఎనర్జీ స్త్రీ రూపం అనేది శక్తి స్వరూపం అంటారు. సో కంప్లీట్గా ఎనర్జీ ఉంటుంది, ఏదైనా సాధించాలనుకుంటారు, అన్నీ చేయాలనుకుంటారు. అలానే కొంత బ్యాలెన్స్ ఉండాలంటారు లైఫ్లో. అది ఒక స్త్రీ పురుషుల మధ్య బ్యాలెన్స్ కానీ కావచ్చు, లేకపోతే మన వర్క్ కానీ మన యొక్క పర్సనల్ ఫ్యామిలీ మధ్య కానీ కొంత రకమైన బ్యాలెన్స్ ఉండాలి అని అంటారు. అలానే ఒక్కోసారి ఏమంటారు అని అంటే లేదు మనకి అంటే మనం అనుకున్నది కాకుండా ఒక డెస్టినీ అంటే ఒక నేచర్ కానీ ఒక క్రియేషన్ కానీ నేచర్ అంటే యూనివర్స్ కానీ మనం కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. సరెండర్ అవుతేనే మనకు అన్ని విషయాలు జరుగుతాయి అన్న విషయాలు కూడా మనం చూస్తాం. అంటే ఒక స్త్రీ అనేది ఎనర్జీగా ఉండాలా, లేకపోతే బ్యాలెన్స్ అవ్వాలా, లేకపోతే సరెండర్ అవ్వాలా, అంటే ఫ్యామిలీకి సరెండర్ అవ్వమంటారు, చిల్డ్రన్కి సరెండర్ అవ్వమంటారు. అలానే ఇన్ని విషయాల్లోనే ఇన్ని వేరియేషన్స్ మాట్లాడతాం అంటే ఒక ఫీమేల్ దగ్గరికి వచ్చేసరికి. సో అలానే చెప్పాలి అంటే
కొంత క్రియేటివ్గా కూడా ఉండాలి అని మాట్లాడుతున్నాం. సో ఇన్ని వేరియేషన్స్ ఎలా వస్తున్నాయి? ఇన్ని వేరియేషన్స్లోని మనం చేయడానికి కుదరదా? అసలు ఏంటి జరుగుతుంది అని అంటే ఇన్ని వేరియేషన్స్ని అర్థం చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీ మన విమెన్ యొక్క బాడీ తత్వం గురించి, మన ఎమోషన్స్ గురించి, మన హార్మోన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కంప్లీట్గా ఉంటుందన్నమాట. సో దాని బేసిస్ మన మెన్స్ట్రల్ ప్రాసెస్, ఈ మెన్స్ట్రల్ సైకిల్ అర్థం చేసుకుంటే మన లైఫ్లోని ఏంటంటే మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండగలము, మనం ఎప్పుడు డౌన్గా ఉంటాం, మన ఎనర్జీ ఎప్పుడు తక్కువగా ఉంటుంది, మన ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఎప్పుడు బ్యాలెన్స్ చేయొచ్చు, లేకపోతే ఎప్పుడు క్రియేటివ్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? మనం ఈ నేచర్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆ నేచర్ ఒక లేడీస్కి ఆ నేచర్ ఇచ్చిన ఆ న్యాచురల్ ఫినామినా ఏదైతే ఉందో ఆ మెన్స్ట్రల్ ప్రాసెస్ని అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని ఫాలో అయినప్పుడు, అండ్ మనం ఒక్క లేడీస్ మాత్రమే కాదు, ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ టాపిక్ లేడీస్ గురించి కానీ ఇది కేవలం లేడీస్కి మాత్రం కాదు, అందరూ అంటే ఇంట్లో ఉన్న జెంట్స్ కానీ, వాళ్ళ హస్బెండ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అందరూ తెలుసుకున్నప్పుడే అందరి మధ్య ఒక అవగాహన అనేది, ఒక రకమైన సింక్ అనేది కుదురుతుంది అనమాట. ఎప్పుడైతే తెలుసుకుంటామో డెఫినెట్లీ ఆ రకంగా బెటర్ వెల్నెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రకమైన ప్రాసెస్ అనేది తెలుసుకోవడం అనేది ఒక ఇన్క్రెడిబుల్ ఫెమినైనిటీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అంటే చేయడం జరుగుతుంది. అలానే మనకి ఈ అడాలసెంట్ గర్ల్స్ ఉన్నారు చూడండి, వాళ్ళకి కూడా రకరకాల ఇబ్బందులు అనేది వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అంటే కంఫర్టబుల్గా ఉండదు, వాళ్ళకి భయాలు. అంటే నేను స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే వాటి మీద కంప్లీట్గా వాళ్ళకి ఇది కేవలం లేడీస్కే జరుగుతుందా, అబ్బాయిలకి ఎందుకు జరగదు, ఇది ఏమైనా మనకి సప్పించేసాడా దేవుడు, ఈ రకమైన ఆలోచనలన్నీ అమ్మాయిలకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన మోరల్ సపోర్ట్ కానీ, ఒక రకమైన వాటి మీద అవగాహన కానీ, అంటే బయలాజికల్గా సైన్స్ బయాలజీలో ఉండొచ్చు, కానీ అదొకటి కేవలం బయలాజికల్ అండ్ బాడీ పరంగా కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఆ చాలా విషయాలు అనేది మనం కాస్త వాళ్ళతో కంఫర్టబుల్గా పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడైతే అటెండ్ అవుతారో అప్పటి నుంచి అదే బేసిక్ అనమాట. వాళ్ళకి అదే ఇనిషియల్ పాయింట్స్. వాళ్ళకున్న అవగాహన పెరగడం ద్వారా వాళ్ళు బెటర్ కెరియర్స్లోకి వెళ్తారు, బెటర్ చాయిసెస్ ఉంటాయి, అంటే రిలేషన్షిప్స్ విషయంలో బెటర్గా ఉంటారు, అలానే ఫ్యామిలీ విషయాల్లో బెటర్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ బిగినింగ్లోనే అట్లా అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. అలానే మనం ఈ రోజుల్లో ఫెర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏంటంటే చాలా మందికి పిల్లలు లేకపోవడం అని, లేకపోతే కొంతమందికి వద్దనుకోవడం అని, ఇట్లా. సో ఇవన్నిటికి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు మనం ఈ డైనమిక్ ఉమెన్ అంటే కార్పొరేట్స్లో చేసే వాళ్ళు ఉంటున్నారు. కార్పొరేట్స్లో చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఎప్పటికీ డైనమిక్స్ అంటే ఒక కెరియర్ ప్యాటర్న్ అనేది ఉండదు. లొకేషన్ మూవ్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ అనేవి ఉండకపోవచ్చు, లేకపోతే ఎప్పటికప్పుడు డిఫరెంట్ ప్రొఫైల్స్లోకి మారాల్సి వస్తుంటుంది, లేకపోతే డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒక్కసారి ఫిక్స్ అయ్యే కెరియర్ కాదనమాట. గవర్నమెంట్ జాబ్స్ అని అంటే ఆల్మోస్ట్ ఒక 60 years వరకు ఒక కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ కార్పొరేట్స్లో చేయాలి అని అంటే చాలా చాలా హయ్యర్ పర్ఫార్మెన్స్ కానీ, మనం ప్రూవ్ చేసుకోవడం కానీ, ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడం కానీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే ఈ ఇష్యూస్ ఉంటాయి, మెన్స్ట్రల్ ఇష్యూస్, పెయిన్స్ అని, లేకపోతే ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అని, ఈ రకమైన ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని పక్కన పెట్టేసి దీని మీద ఫోకస్ చేయాలి అని ఏదో ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఏదో మిస్ అవుతున్నారు, లేకపోతే అక్కడేదో ఎక్కువ ఫోకస్ అవుతుంది అన్న చాలా ఇంబ్యాలెన్సెస్ అనేవి మనలో కాకపోయినా మన చుట్టూ ఉన్న వాతావరణం, అంటే కలీగ్స్ అని, ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీలో పెద్దలని, ఈ రకంగా మనల్ని అంటే అగ్రివేట్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి కూడా అర్థం చేసుకోవాలని అంటే ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవాలి. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు, ఒక క్రియేటివ్ ప్యాటర్న్స్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా
వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళ యొక్క దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అని అంటే బిజినెస్లో కూడా ఎంప్లాయీస్ కానీ ఆర్గనైజర్స్ కానీ అంటే హెడ్స్ బిజినెస్ హెడ్స్ కూడా విమెన్ యొక్క ఎనర్జీని ఎట్లా ట్యాప్ చేయాలి, ఎట్లా వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలని అంటే ఎస్పెషలీ ఈ మెన్స్ట్రల్ ప్రాసెస్ గురించి దీని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అనమాట. సో మనం ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఈ మెన్స్ట్రల్ ప్రాసెస్ అనేది సైకిల్లో ఉంటుంది, ఒక రకంగా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రల్ ప్రాసెస్ అనేది 28 days ప్రాసెస్. ఈ 28 daysలోని మనం ఒక 4 weeks లాగా డివైడ్ చేస్తే వీక్ 1 ఒకలాగా ఉంటుంది, వీక్ 2 ఒకలాగా ఉంటుంది, వీక్ 3 ఒకలాగా ఉంటుంది, వీక్ 4 ఒకలాగా ఉంటుంది. అంటే 1 to 7 days, 8 to 14 days, and 15 to 21 days, and 22 to 28 days. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఏమనుకుంటాం, లైఫ్ ఇట్లాగా ఎప్పుడు మన పర్ఫార్మెన్స్ కానీ మన ఎనర్జీ కానీ ఒక స్ట్రైట్ లైన్లో అనేది ఎప్పుడు ఉండదు. ఆర్ మనం ఎక్కువగా ఇంకోటి ఏం చూస్తాం అంటే గ్రోత్ అంటే అప్వర్డ్ గోయింగ్ కర్వ్ లాగా మనం ఊహించుకుంటాం. అలా కాదు, ఎప్పుడు ఏంటంటే ఫీమేల్ యొక్క ఎనర్జీస్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ యొక్క డెలివరబుల్స్ కానీ సైకిల్స్లో ఉంటాయి. అంటే ఒకసారి హైగా ఉంటుంది, ఒకసారి లోగా ఉంటుంది, ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళడం, ఇట్లా జరుగుతుంది అనమాట. అదే మెన్స్ట్రల్ సైకిల్స్ నుంచి మన దేవుడు ఇచ్చిన ఒక రకమైన ఆల్రెడీ డిజైన్ చేయబడి మనకి ఒక లేడీస్ అంటే విమెన్ యొక్క వూంబ్లో పెట్టారు. ఇప్పుడు సీజన్స్ చూడండి, ఒకసారి ఎండాకాలం, ఒకసారి వర్షాకాలం, ఒకసారి ఋతువు, ఇంకా వేరేగా మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకలాగే ఇప్పుడు అంటే అందరూ ఒకలాగే చేస్తున్నాం. అలాగే రోజులో సైకిల్స్ ఉంటాయి, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, డే, ఈవినింగ్, నైట్. అంటే మార్నింగ్ చేయాల్సిన విషయాలు ఒకటి ఉంటాయి, మధ్యాహ్నం చేయాల్సిన డేలో చేయాల్సిన ఒకటి ఉంటాయి, ఈవినింగ్ చేయాల్సింది ఒకలాగా ఉంటుంది, నైట్లోనేమో కంప్లీట్గా రెస్ట్ రిలాక్స్ అవ్వాలి. కానీ అట్లా లేదు ఈ రోజుల్లో. మార్నింగ్ టు నైట్, నైట్ టు 24/7 ఏదో సాధించాలనే ప్రయత్నం. సో ఇక్కడ ఏంటంటే సాధించాలి. ఇప్పుడు ఇందాక మనం హైరార్కీ మాట్లాడుకున్నాం చూడండి, లైఫ్ స్టైల్స్ హైరార్కీ, అది వెరీ ఇంపార్టెంట్. అది లేదే ఈ కాన్షియస్ లేదు, ఈ క్రియేషన్ లేదు, ఈ సృష్టి లేదు. దట్ ఈస్ దేర్. కానీ ఆ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎప్పుడు ఒక మిషన్ అయినా కంటిన్యూస్గా వాడుతూ ఉంటే దట్ యూనో ఆబ్సొల్యూట్ అయిపోయి లేకపోతే ఇదైపోతుంది. సో అట్లా కాకుండా ఒక మషిన్నే మనం అంత ఇంపార్టెంట్గా చూసుకుంటాం, లేకపోతే ఒక వెహికల్నే అంత ఇంపార్టెంట్, మన బాడీని ఎందుకు అట్లా చూసుకుంటాం అంటే మనం ఏదో ఒక సాధించాలి అనే యాతన, ఆ యొక్క ప్రెషరు ఇండివిజువల్గా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో విషయాలు కావచ్చు. సో ఈ రకమైన ప్రెషర్ ఉంటుంది. కానీ ఎప్పుడు ఒకలాగా, ఇందాక నేను చెప్పాను, నాకు ఈ మధ్య కొంచెం లోగా ఉంది, దట్ ఈస్ ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నా లోనెస్ ఏంటంటే అవన్నీ ఫేజెస్లో వెళ్తూ ఉంటాయి. సో మనం యాక్సెప్ట్ చేసి ఆ ఎనర్జీ ప్రకారంగా మనం మూవ్ అవ్వాలే కానీ ఎక్కువగా దాని ఎనర్జీని మనం వి షుడ్ నాట్ ట్రై టు మ్యానిపులేట్ ఇట్. ఎప్పుడు ఏ రకంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా చేస్తేనే ఒకసారి ఫుల్ శక్తి స్వరూపులం అవుతాము, కంప్లీట్గా మన శక్తిని మనం యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతాము. అలానే ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేయాలి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే అర్ధనారీశ్వరం అంటారు కదా, ఆ రకమైన బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అలానే కొంత అది లైఫ్లోని కొంచెం క్రియేటివ్ స్కిల్స్, అంటే ఈ క్రియేటివ్గా కొంత డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ వీక్ ప్రకారంగా వీక్ 1 ఏంటి, వీక్ 2 ఏంటి, వీక్ 3 ఏంటి, వీక్ 4 ఏంటి, అంటే మన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలా, లేకపోతే కొంచెం ఆగి మనం పాజ్ చేసి కొంచెం స్లో డౌన్ అవ్వాలా, లేకపోతే క్రియేటివ్ వర్క్స్ మీద ఫోకస్ చేయాలా, లేకపోతే ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలా ఏంటి అనేది ఈ సైకిల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మనకి కంఫర్టబుల్గా టైం ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. అండ్ అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సిగ్నిఫికెన్స్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలి అని అంటే ఈ రకమైన ప్రాసెస్ ఆల్రెడీ మూన్ యొక్క సైకిల్ బట్టి మనకి ఆల్రెడీ నేచర్లో ఫిక్స్ అయ్యి ఉంది అనమాట. మూన్ని అర్థం చేసుకుంటే ఫీమేల్ సైకిల్స్ని అర్థం చేసుకున్నట్టే, ఫీమేల్ సైకిల్స్ని అర్థం చేసుకుంటే ఫీమేల్ ఎనర్జీ సైకిల్స్ని అర్థం చేసుకున్నట్టే. అప్పుడే మనం ఇంకా బెటర్ వెల్నెస్ కానీ సొసైటీలో బెటర్ పర్ఫార్మెన్స్ కానీ జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూన్ విషయానికి వస్తే, ఈ మూన్ కూడా 28 days ఫేజెస్లా ఉంటుంది కదా.
సో ఈ రకంగా ఉండేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ 28 days ఆఫ్ విమెన్ సైకిల్స్ అండ్ 28 days ఆఫ్ మూన్ సైకిల్స్ కంప్లీట్ గా కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. సో మనకి ఎవరైనా ఆల్రెడీ ఒక ఐడియల్ ఒక రిఫరెన్స్ ఉన్నది అంటే మనం ఆ మూన్కే మనం అనుకోవాలి. సో ఆల్రెడీ మన యాన్సిస్టర్ అని చెప్పొచ్చు. మన పెద్దల్ని మనం ఎలాగ ఫాలో అవుతామో అలాగే మూన్ని మనం ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మూన్ అనుకోండి, అంటే ఇది పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు ఏంటంటే చంద్రుడు నిండుగా ఉంటాడు. ఆ టైంలో ఏంటంటే ఎనర్జీస్ హైగా ఉంటాయి. సో ఆ టైంలో మీ బాడీ పరంగా ఒక ఫిజికల్ దీంట్లో చూస్తే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఆ రకంగా ఒక మంచి అంటే పొటెన్షియల్ టైం అన్నమాట. సో ఈ ఫుల్ మూన్ మెడిటేషన్స్ అవన్నీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మూన్తో కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఆ టైంలోని మనకి ఆ ఎనర్జీని ట్యాప్ చేసుకోవడం, ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ అమావాస్య అంటే న్యూ మూన్ డే రోజు ఏం జరుగుతుందని అంటే చంద్రుడు అంతా స్కై అంతా డార్క్ గా ఉంటుంది, చంద్రుడు ఏమో కంప్లీట్ గా డౌన్ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనం ప్రీవియస్ గా ఉన్న విషయాలన్నీ, ప్రీవియస్ గా ఉన్న ఎనర్జీని, ప్రీవియస్ గా ఉన్నదాన్ని, అంటే ఆ రోజుల్లో వాళ్ళకి అప్పుడే మెన్స్ట్రేషన్ కూడా జరిగేది అనమాట. సో ఆ రకంగా ఉన్నది ఏదైతే ఉందో అన్వాంటెడ్ విషయాల్ని, అన్వాంటెడ్ ఎనర్జీస్, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ న్యూ మూన్ ఫుల్ మూన్ ప్రకారంగా అదే లైఫ్ స్టైల్ కాకపోయినా, ఎందుకనంటే ఈ రోజుల్లో అందరూ చూస్తున్నాం మనం ఇండోర్ జనరేషన్స్ అంటాం. అంటే ఎప్పుడు లేస్తున్నామో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నామో తెలియదు, లేకపోతే ఈ రకమైన మూన్ అనేది ఏ ఫేజ్ లో, ఈరోజు అమావాస్య కూడా తెలియదు, పౌర్ణమి తెలియదు, లేకపోతే ఏంటి అనేది ఏ ఫేజ్ లో ఉంది ఈ 28 days లో అనేది మనం అసలు ఫాలో అవ్వట్లేదు. అట్లా కాకుండా కంప్లీట్ గా దాన్ని ఫాలో అవ్వగలిగితే కనుక ఆ మూన్ ఎనర్జీస్ ని మనం అడాప్ట్ చేసుకునగలిగిన అయితే, అంటే ఇది వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రం, ఇది ఒకటే మాత్రం కాదు, అలాగే చాలా ఉంది ఇది సైన్స్. ఈ విమెన్ సైన్స్, విమెన్ వెల్నెస్, మెన్స్ట్రువల్ ప్రాసెస్ గురించి, అంటే మనం ఎందుకు అంటే దాన్ని మన ఇమోషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది, మన ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది, మనకు సపోర్టింగ్ సిస్టమ్ మధ్య ఆధారపడి ఉంది, అలానే మన యొక్క ఎనర్జీ సిస్టమ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎనర్జీ. సో ఈ రకంగా అర్థం చేసుకొని మనం దాని ప్రకారంగా చేయడం అనే దానికి నేను చాలా ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ సచ్ దట్ మనకి ఇలాంటి ఒక ప్రాసెస్ ఉంది, ఈ రకంగా మనం చేసుకుంటే మనం బెటర్గా మనం చేసుకోవచ్చు. అది యంగ్ జనరేషన్, టీనేజ్ పిల్లలు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అలాగనే బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే కార్పొరేట్ జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే కొంతమంది క్రియేటివ్గా కొంతమంది ఏదైనా చేయాలనుకుంటారు. అలానే ఈ రోజుల్లో చాలా మంది ఈ మెడిటేషన్ అని, లేకపోతే సోల్ వర్షన్స్ అని, సోల్ సీకింగ్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కేటగరైజ్ చేసి డిజైన్ చేయడం అనేది జరిగింది. సో డెఫినెట్లీ when we can collaborate and do further programs. సో ఇది అంటే నేను కొన్ని ఇప్పుడు రెయిన్బో సీ స్పిరిట్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో కూడా కొంత ఈ వూంబ్ హీలింగ్ అని, లేకపోతే ఈ మెన్స్ట్రల్ ప్రాసెస్ గురించి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఇందాక నేను చెప్పినట్టు ఆ రకంగా కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేయడం అనేది జరిగింది. సో యూ కెన్ చెక్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో, రెయిన్బో సీ స్పిరిట్స్. సో ఈ రకంగా నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఐ కుడ్ షేర్ ఇన్ దిస్ ఈ సెషన్లోని. సో ఎవరైనా ఏమైనా అంటే ఐఎమ్ షూర్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, కానీ ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకుందాము. అంటే ఫర్దర్గా ఏమైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వీ విల్, అంటే దీన్ని ఇంకా ఇవి 1 day ప్రోగ్రామ్స్, 2 day వర్క్షాప్స్ ఇట్లా చేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసి డిఫరెంట్ మెడిటేషన్స్, అంటే మెడిటేషన్ చేయడం కూడా ఒక్కొక్కసారి కామ్ అవ్వడం కావాలి, ఒకసారి రిలాక్స్ అవ్వడం కావాలి, ఒకసారి శక్తిని తీసుకొని పర్ఫామ్ చేయడానికి కావాలి, ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్యామిలీ ఇట్లా అన్నిటి మధ్య బ్యాలెన్స్ చేయడం కావాలి,
అలానే ఒకసారి క్రియేటివ్ వర్క్స్ చేయడానికి కావాలి. అట్లా డిఫరెంట్ ఎనర్జీస్ కూడా మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెడిటేషన్ కూడా ఆ రకంగా డిఫరెంట్ ఎనర్జీస్ మనం అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ వర్క్షాప్స్లో కూడా చేయొచ్చు. సో ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అయిపోతే మనము కాసేపు మెడిటేషన్ చేద్దాం. ఓకే ప్రమల గారు, చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అందించారు. చెప్పాలి అంటే ఇది చాలా ఒక్క వన్ పాయింట్ అని చెప్పొచ్చు. మీ దగ్గర చాలా చాలా ఉంది, నాకు తెలుసు కదా. 3 days 1 week కూడా చెప్పినా తరగలేనిది. అయితే టైం మనకు తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా మీ నెంబరు ఇద్దాము, ఎవరికైనా అవసరమైన వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడతారు. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక 10 minutes మేడం మెడిటేషన్. మీరే చూడండి. 10 వరకు మీరు గైడ్ చేస్తారా? నేను యా మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించి పెట్టండి. ఇందాక కన్నా కొంచెం సార్ నా వాయిస్ కూడా మ్యూజిక్ చక్కగా కాసేపు మనం ధ్యానం చేద్దాము. అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. స్థిర సుఖ ఆసనం అంటే కంఫర్టబుల్గా మీకు ఎట్లా సుఖంగా ఉంటే అట్లా కూర్చొని కాళ్ళు మడిచి వేళ్ళల్లో వేలుకొని చేతులు కాళ్ళు ముడుచుకోండి. చక్కగా ధ్యానం చేయండి. శ్వాసను గమనించండి. సహజంగా జరిగే ఈ శ్వాసను ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించండి. చక్కటి సంగీతం వింటూ శ్వాసను గమనిస్తూ కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. పైన తల భాగం నుంచి మొత్తం శరీరం అంతా top to bottom. Just relax.
అది పెయిన్ భయం అసహనం just release all the pain. Just give to the nature, Mother Earth. Just release. శ్వాసను గమనిస్తాము. లోపలికి పోయేదా బయటకు వచ్చేదా దాన్ని మాత్రం just relax and release. మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనలో ఉన్న అన్వాంటెడ్ ఎనర్జీని అంతా రిలీజ్ చేయడం చాలా important. సో ఈ ధ్యానం ద్వారా మనం భయాలు ఉన్న పెయిన్స్ ఏమైనా అసహనం కానీ తెలియని పని ఏదైనా కావచ్చు జస్ట్ కేవలం శ్వాసను గమనిస్తే జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. Breath is the key, the cleanser. Breath will cleanse. అన్ని క్లియర్ చేయడానికి మన శ్వాస మనకు ఉపయోగపడుతుంది. సో శ్వాసను గమనిస్తాము. Completely empty your body, empty your mind, empty your emotions, everything. మొత్తం క్లీన్ చేద్దాం, మొత్తం కడిగేయండి.
సంగీతం శ్వాస ఈ రెండు మనకి ఈ అవసరం లేని ఈ నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం క్లీన్ అవడానికి ఆ రెండు సహజంగా ఉపయోగపడతాయి. ఒకసారి మనం క్లీన్ చేసుకున్నాక మన బాడీని మన మైండ్ జస్ట్ రిసీవ్ ద ఎనర్జీ ఇన్ఫ్లో మన తల భాగం నుంచి మన మొత్తం బాడీలోకి ఫ్లో అవుతూ ఉంటుంది. జస్ట్ రిసీవ్ ద ఎనర్జీ. అండ్ దీనికి కూడా మనకి కావాల్సింది శ్వాసను గమనించడం. శ్వాసను గమనిస్తూ మొత్తం అంతా క్లెన్స్ చేసుకున్నాము. శ్వాసను గమనిస్తూ మనం ఈ కొత్త ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుందాం. కంప్లీట్గా మన బాడీ మన తల నుంచి కింద భాగం వరకు అన్నిటి బాడీ మొత్తం మన మైండ్ మన ఎమోషన్స్ ఈ ఎనర్జీతో ఫిల్ చేద్దాం. కంప్లీట్గా receive the energy and fill with your energy. Last 1 minute కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. శ్వాసని గమనిస్తూ మొత్తం ఎనర్జీ అంతా రిసీవ్ చేసుకోండి. అందులో ఒక 10 minutes ఎక్స్ట్రా ఈ చెప్తనే అవకాశం అంటే ఈ మెడిటేషన్ విత్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి ఇంకాస్త మనం సమయం కేటాయించాలి. కేవలం శ్వాసను గమనిస్తూ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం. Relax and receive the energy. బాడీ అంటే తల భాగం
unconscionable face on the hillside. Next, receive the energy into your mouth, throat, గొంతు భాగంలో breathe. విశుద్ధ చక్రం. Receive the energy to your heart. అంటే మన భావాలు, emotions. Just breathe the energy into your heart. హృదయం. తర్వాత మన ఎనర్జీ మన స్లోలార్ ప్లెక్సస్ చక్ర అంటే మన అబ్డామిన్ పై భాగం. Just receive the energy. Next chakra is at the navel, sacral chakra. Stomach, కడుపు, especially ladies కి సంబంధించి అంత ఎనర్జీ ఇక్కడే ఉంటుంది. So just fill all the energy into your sacral chakra. That is belly button, మన కడుపు భాగం. Just breathe in and breathe out. శ్వాసను గమనిస్తుంది.
Last chakra is root chakra, base chakra. Base chakra, root chakra ని యాక్టివేట్ చేయడం, బ్యాలెన్స్ చేయడం, దాని సిగ్నిఫికెన్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ విమెన్ హెల్త్. మన రూట్స్ తెలుసుకోవడం, మన రూట్స్ని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. దానికి నమస్కరించుకోవడం. Just have the gratitude of కృతజ్ఞతలు చెప్పుకోండి. Fill the root chakra, the base chakra. మన ఆ రూట్స్కి మొత్తం ఎనర్జీ, అంటే శ్వాసను గమనిస్తూ ఎనర్జీ మొత్తం తీసుకుంటూ రిసీవ్ చేసుకుంటూ జస్ట్ ఫీల్ ఆల్ యువర్ చక్రాస్, ఆల్ యువర్ బాడీ, ఆల్ యువర్ ఇమోషన్స్ with completely new energy. Just receive it. Relax completely. Your body. Seven. ఆ ఆనందాన్ని అనుభవించండి, ఆ బ్లిస్, ఆ హ్యాపీనెస్, ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్. జస్ట్ ఫీల్ సేఫ్టీ, security. Just feel all the energy that you receive. మంచిగా రిలాక్స్ అవుతూ మనలో ఉన్న ఆ అవసరం లేని అన్వాంటెడ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం రిలీజ్ చేసి
చక్కగా న్యూ ఎనర్జీ, కొత్త శక్తి మన మొత్తం శరీరంలో, అలానే మన ఆలోచనలు, మైండ్, మన భావాలు, ఎమోషన్స్ మొత్తం అన్నిటికీ మనం నింపుకున్నాం. సో ఈ ఎనర్జీ అనేది మన మంచి కొరకు, మన ఫ్యామిలీ మంచి కొరకు, అలానే ఈ యొక్క కమ్యూనిటీ మంచి కొరకు మనం ఉపయోగిద్దాం. ఓకే. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా 2 చేతులు కప్పు మీద పెట్టుకొని నెమ్మదిగా open చేయండి. చాలా అద్భుతంగా ఉంది. ఎనర్జీస్ అంతా ఎంత షవర్ అయ్యాయంటే చాలా చక్కగా మొత్తం చాలా అద్భుతంగా ఉంది. మీ గైడెన్స్ లో మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ప్రమిళ గారు, చాలా చక్కటి నాలెడ్జ్ ఇచ్చారు. ఎంత అవసరమైన నాలెడ్జ్ ఇది, ప్రతి ఒక్కరికి ఎంత అవసరం. మీరు చెప్పినట్టు ఏజ్ తో సంబంధం లేదు, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ 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 ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ ఎంతో అవసరం. ముందుకి ఈ తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ప్రమిళ గారితో మాట్లాడాలన్నా, ప్రమిళ గారి నెంబర్ కావాలి అన్నా నేను చాట్ బాక్స్ లో పెడుతున్నాను, ఆమెతో మాట్లాడొచ్చు, ఆమె సెషన్ సెకండ్ అవ్వచ్చు. ఎవరైనా మాట్లాడాలంటే ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. అండ్ రేపు ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే గొప్ప గొప్ప మాస్టర్స్ వస్తున్నారు కాబట్టి నా వైపు నుంచి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, మీరు మీ ఒకళ్ళని మీరు ఫ్రెండ్స్ ని తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ జ్ఞానం అందరికీ అందాలి. అందరూ మెడిటేటర్స్ గా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, మన ఫ్రెండ్స్, మన ఇంట్లో రిలేటివ్స్ అందరూ. కాబట్టి మీరు పర్టికులర్ గా మీ ఫ్రెండ్స్ కి కానీ మీ రిలేటివ్స్ కానీ తీసుకొని రావాలి. మరి రేపు కూడా చక్కగా వేమన తత్వంతో చాలా గొప్ప మాస్టర్ వస్తున్నారు. ఎల్లుండు బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఎనర్జీస్ కోసం చెప్తారు. అలాగే రోజుకొక చాలా గొప్ప గొప్ప మాస్టర్స్ వస్తున్నారు కాబట్టి ఇది అందరూ సద్వినియోగం చేసుకుందాము. చాట్ బాక్స్ లో ప్రమిళ గారి నెంబర్ ఉంది, అందరూ నోట్ చేసుకోవచ్చు. ఆమెతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడితే జస్ట్ ఒక 5 minutes లో మనం క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ ఫోన్ నెంబర్ కూడా నేను షేర్ చేశాను. యూ కెన్ విజిట్ మై ఛానల్ అండ్ టేక్ మై ఫోన్ నెంబర్. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకున్నా, షేర్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా అడగాలనుకున్నా అడగచ్చు. భారతి అక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఈలోగా ఎవరైనా మాట్లాడతారు.
అందరికీ నమస్కారం. చాలా బాగా మంచి యూస్ఫుల్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ అని ఈరోజు ప్రమిళా జ్యోతి గారు మన ముందుకు వచ్చారు. సో మై హార్ట్ఫుల్ అభినందనలు అండి. చాలా చక్కటి మెసేజ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ద సేమ్ వే మంచి ఒక బాగా అందరూ తెలుసుకోవాల్సింది, పాటించవలసిన విషయాన్ని చాలా క్లుప్తంగా టైంను కూడా పాటిస్తూ చాలా బాగా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈరోజు గెస్ట్ గా వచ్చిన మన జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్ సతీష్ కుమార్ గారు, ఈవెన్ సో హ్యాపీ సార్. మీరు ఒక మంచి వైజాగ్ లో వెరీ వెల్ నోటెడ్ పర్సనాలిటీ, అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. తర్వాత మంచి కార్యక్రమాలు చేస్తూ అన్ని కార్యక్రమాల్లో కూడాను బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ అన్ని చేసే ప్రోగ్రామ్స్ కానీ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ ఈజ్ కండక్టెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసే అన్నిట్లో కూడా ఆయన ముందుంటూ బాగా ఇది ఇనిషియేషన్ తీసుకొని చేస్తూ ఉంటారు. సో హ్యాపీ టు బి సో హ్యాపీ సార్. టుడే యు ఆర్ ద గెస్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. అండ్ ప్రమిళా గారు నిజంగా మంచి బాగా చాలా చక్కగానండి, బాగుంది. మెడిటేషన్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ద రైట్ ఫ్రమ్ ద ఒక అమ్మాయి, అదే ఒక ఇది ఒక సోల్ అనుకుంటాం మనం ఇప్పుడు మెడిటేషన్ లాంగ్వేజ్ లో అయితే, ఒక సోల్ ఊమ్ లోకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత తన యొక్క వేరియస్ స్టేజెస్ కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ సొసైటీలో నిలదొక్కుకోవడానికి కావాల్సిన బాగా ఆరాట పడటానికి చేయవలసిన కార్యక్రమాలు, దాంతో పాటు వాళ్ళు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ని ఎలాగా, ఈ క్రాంప్స్ ని ఎలాగా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. సో హ్యాపీ. అలాగే ఫ్రెండ్స్, మనం ఇప్పటి నుంచి ఇక మీద వచ్చే గెస్ట్ కూడాను అందరూ కూడా మంచి మంచి వ్యక్తులే వస్తున్నారు. అలాగే సమయాన్ని కూడాను ఇక పెట్టి కొంచెం పాటిస్తున్నాము. సో హ్యాపీ అండి. ఎందుకంటే అందరికీ కూడాను విలువైనది మెయిన్ టైము. అట్ ద సేమ్ వే ఒక చిన్న విషయం చెప్పాలి అంటే, మనము ఈ 40 days మెడిటేషన్ చేస్తున్నాం కదా. 40 days అంటే ఆల్మోస్ట్ 40 to ఒక 45 hours మనకి మెడిటేషన్ జరుగుతుంది. అంటే ఒక మంచి సజ్జన సాంగత్యంలోని, స్వాధ్యాయంలోని మనం ఉంటున్నాము ధ్యానంతో పాటు. ఇది మనకి జనరల్ గా కూడా మనం ఏ రకంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడాను, అంటే చూడండి, మనం ఈ టైం ని మామూలుగా అయితే అసలు ఈ మెడిటేషన్ లో ఉండలేము అనుకోండి. మనం ఏం చేస్తాము, ఏదో వేరొక వ్యాపకంలో ఉంటాము, ఏదో సమ్ అదర్ అప్లికేషన్, టీవీ చూస్తాము. టీవీ చూడలేని వాళ్ళు ఏదో మంచి ఏదో బుక్స్ చదువుతారు, లేకపోతే వేరే సంథింగ్. బట్ మనకి అంటూ కేటాయించుకోవడానికి మనం అందరం కూడా జనరల్ గా చెప్తాం కదా, మన గురించి మనం సమయం కేటాయించాలి అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఎ రైట్ టైం మన గురించి మనం సమయం కేటాయించడం. అది కూడా సజ్జన సాంగత్యంతోని, స్వాధ్యాయంతోని, ధ్యానంతోని, అంటే ఒక మంచి 3 విషయాల కలయిక, రత్నత్రయ, ఇలాంటి రత్నత్రయ కలయికతోని మనం ఇది చేసుకుంటున్నాం. అంటే ఈ టైం ని మనం బాగా యూజ్ చేసుకుంటున్నాము. అదే కాకపోతే ఇది వేరే విషయాల్లో యూజ్ చేస్తే మనకి అది యూస్ఫుల్ ఉండదు అనమాట. సో ఇలాంటి మంచి యూస్ఫుల్ లో మన యొక్క మంచి క్వాలిటీ టైం ని ఇంత మంచి క్వాలిటీ వర్క్ కోసం కేటాయించడం అనేది కూడా చాలా మంచి విషయం. ఇప్పుడు రమణి చెప్పినట్లుగాను మనమే కాకుండా ఇంకా మనకి తెలిసిన వాళ్ళు కానీ, తర్వాత మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన నియర్ అండ్ డియర్ అందరూ కూడాను లాభపడాలి అనేది మన ఉద్దేశం అన్నమాట. మనము వింటున్నాము, వాళ్ళని కూడాను మనం ఇది చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎవరికి కూడా, అందరూ కూడాను ఫ్రీగా అందుకునే విద్య. అయితే ఏంటంటే ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి, ఒక స్టార్టింగ్ ఇనిషియేషన్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు. అందరూ కూడాను బాగా మెడిటేషన్ లోకి వెళ్తే మంచి వాళ్ళ యొక్క డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అంతా కూడా బాగుంటుంది అనమాట. సో వారి ప్రోగ్రెస్, వారి డెవలప్మెంట్ బాగుంటే వారి ఇంట్లోనే అంత పరిస్థితులు బాగుంటాయి. అలాగే
సొసైటీ అలాగే దేశం అంతా బాగుంటుంది అనమాట. సో మనం స్టార్ట్ చేసిన ఒక చిన్న పనిని మొత్తం దేశానికి మనం ప్రగతిని ఇవ్వడానికి ఒక మంచి స్టార్ట్ పాయింట్ అన్నమాట. సో అందరూ కూడాను అందరినీ మనం ఇంకా చేర్చుదాము, అందరితో కలిసి ఈ మెడిటేషన్ చేసుకుందాము, అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఉందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రమిళ గారు. ఇంకా మీరు ఎన్నెన్నో ఇలాంటి సెషన్స్ ఇచ్చి ఎంతో అందరికీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, నాకు ఇట్లాగా పంచుకునే అవకాశం అంటే షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ. ఓకే అండి. మరి రేపు వేమన తత్వం కోసం చాలా గొప్ప వ్యక్తి వచ్చి మనకి స్పీకర్ గా వస్తున్నారు. ఎల్లుండి క్వాంటమ్ ఫిజిక్స్ బుద్ధా CEO ఆయన రావటం అంటే నిజంగా ఒక 500 మెంబర్స్ ఉండేటప్పుడే ఆ సెషన్స్ అవి అవుతుంటాయి. కాకపోతే మనకి ఎంతో ఆత్మీయులు కాబట్టి ఆయన రావడం జరుగుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ మంది హాజరవుదాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.